క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అయితే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేంద్ర ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేయలేదని తెలిసింది. నోటీసులపై వారి వివరణలపై సమాచారం లేదని తెలుస్తున్నది. ఇప్పటికే ప్రకాష్ గౌడ్, కాళే యాదవ్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల విచారణను స్పీకర్ పూర్తి చేశారు. ఇప్పటి వరకు మొత్తం 8 మంది ఎమ్మెల్యేల విచారణ చేసినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ సందర్భంగా అసెంబ్లీ వద్ద ఆంక్షలు విధించారు. ఇప్పుడు ఆ కడియం శ్రీహరి లేదా దానం నాగేంద్ర అఫిడవిట్లు వేయరు. ఎప్పుడు వేస్తారంటే వీళ్ళు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఖచ్చితంగా ఇక ఇప్పుడు దీని మీద ఏదో ఒక డెసిజన్ తీసుకోవాలి, 42% మీద ఏదో ఒకటి చెప్పాలనే టైంకి వీళ్ళ చేత అఫిడవిట్లు వేయించి మళ్ళీ ఆ 2 చోట్ల ఉప ఎన్నిక తెచ్చే ప్రయత్నం చేస్తారు. అంతే తప్పితే ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం ముందుకు నెట్టే ప్రయత్నం ఒక 4-5 నెలలు ముందుకు నెట్టే ప్రయత్నమే చేస్తుంది. ఇక్కడ మొత్తం మళ్ళీ ఈ మంత్రులందరూ కూడా ఇటు ఖైరతాబాదు లేదా కడియం శ్రీహరి స్టేషన్ కాన్పూర్ అక్కడే ఉంటారు. ఇక మళ్ళీ ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం అందరూ ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళని గెలిపియాలి. మాగంటి చావుకు కారణం కేటీఆర్ అంట. ఇది గోపినాథ్ తల్లి అంటున్న మాట. రేవంత్కు దమ్ముంటే విచారణ జరిపించాలి. సీఎం పదవి కోసం కేటీఆర్ ఏమైనా చేస్తారు. కవితక్క, మీ తండ్రి బాగోగులు చూసుకో. టోపీ పెట్టుకున్న రేవంత్ను చూస్తే నటుడు వేణుమాధవ్ గుర్తొస్తున్నారంట. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు నిన్న బోరబండ రోడ్ షోలో. సో నిన్న బోరబండ రోడ్ షోకు అనుమతి లేదంటూ తొలుత